గణేష్. ఈ వీడియో యూనియన్ బడ్జెట్ 2021-2022. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామినేషన్కి ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఎస్ఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్ సర్వీసెస్ ప్రతి ఎగ్జామినేషన్లో ప్రతి సంవత్సరం వచ్చిన యూనియన్ బడ్జెట్ మీద తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయి. కనుక మనం ఈ యూనియన్ బడ్జెట్ని 2021-2022ది క్షుణ్ణంగా చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, ఏం టాపిక్స్ మనం ఎక్కువ చదవాలి, ఎలాంటి స్కీమ్స్ లోంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ యూనియన్ బడ్జెట్. ఈ సంవత్సరం యూనియన్ బడ్జెట్ ఫస్ట్ డిజిటల్ యూనియన్ బడ్జెట్. యూనియన్ బడ్జెట్ ఒక మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యమైన 3 థీమ్స్ ఉన్నాయి, అంశాలు ఉన్నాయి ఈ బడ్జెట్కి. ఫస్ట్ది ఆస్పిరేషనల్ ఇండియా, రెండోది ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఆల్, మూడోది కేరింగ్ సొసైటీ. ఈ 3 థీమ్స్ ఈ ప్రెసెంట్ 2020-2021 బడ్జెట్కి. ఆస్పిరేషనల్ ఇండియా అనగా బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అండ్ యాక్సెస్ టు హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ బెటర్ జాబ్స్ ఫర్ ఆల్ సెక్షన్స్. ఈ ఆస్పిరేషనల్ ఇండియా అంటే అర్థం ఏంటి? బెటర్ స్టాండర్డ్స్, అందరికీ మంచి లైఫ్ లివింగ్. బెటర్ స్టాండర్డ్స్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి రావాలి. అదే ఆస్పిరేషనల్ ఇండియా. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్, దానికి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే 3 పదాలతో దాన్ని వర్ణించారు. మూడోది కేరింగ్ సొసైటీ. సొసైటీ ఒక కేరింగ్ లాగా ఉండాలి, అంటే హ్యూమెన్ అండ్ కంపాషనేట్. అందరూ మర్యాదపూర్వకంగా అందరూ కలిసిమెలిసి ఒకరంటే ఒకరికి సాయం చేసుకుంటూ బ్రతకాలి. ఇంకోటి అంత్యోదయ యాజ్ అన్ ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్. అంత్యోదయ, పేద ప్రజలకి ఆదుకోవడం, అంత్యోదయ. సో ఈ 3 హైలైట్స్ ఉన్నాయి కదండి. ఈ 3 హైలైట్స్ ఈ దేని ద్వారా హెల్డ్ అయి ఉందంటే, దేని ద్వారా కనెక్ట్ అయి ఉంది అనుకుంటే, కరప్షన్ ఫ్రీ ఉండాలి, పాలసీ డ్రివెన్ గుడ్ గవర్నెన్స్. కరప్షన్ ఫ్రీ, కరప్షన్ ఉండకూడదు. గుడ్ గవర్నెన్స్ చాలా బాగుండాలి. ప్రజలకు అందరికీ వాళ్ళకి కావాల్సిన పెన్షన్స్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అందాలి. ఇంకోటి క్లీన్ అండ్ సౌండ్ ఫైనాన్షియల్ సెక్టర్. ఇది ప్రముఖం, ఎందుకంటే మనకి కరోనా రావడం వలన ఫైనాన్షియల్ సెక్టర్ బాగా లో అయిపోయింది. కనుక ఈ ఫైనాన్షియల్ సెక్టర్ మనకి ఈ బడ్జెట్ సంపూర్ణంగా ఉండాలి అనేది దీని లక్ష్యం. ఇప్పుడు చూద్దాం బడ్జెట్ ఎట్ గ్లాన్స్. అంటే ఒకసారి మనం రిసీట్స్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి 2020-2021. ఓకే, సో 2020-2021 రిసీట్స్ మనకి ఇక్కడ 2 ఉంటాయి. రిసీట్స్ రెవెన్యూ అండ్ క్యాపిటల్. రెవెన్యూ అంటే మనకి ట్యాక్స్ రూపంలో వచ్చిన మనీ, ఫైన్స్ రూపంలో వచ్చిన మనీ. ఈ మనీ అంతా కూడా రెవెన్యూ అంటారు. హౌస్ ట్యాక్స్ కట్టింది, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, జిఎస్టి, ఇవన్నీ కూడా రెవెన్యూ కింద వస్తుంది. అదే క్యాపిటల్ రిసీట్స్ అంటే క్యాపిటల్ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డిఎస్. ఓకే, ఇవంతా క్యాపిటల్. మీరు చూసుకుంటే మనకి రెవెన్యూ రిసీట్స్ ఎంత వచ్చింది? 20,20,926 crores. అలాగే ఎక్స్పెండిచర్ చూసుకుంటే 26,30,145 crores. ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. రెవెన్యూ, ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, రెవెన్యూ అంటే ఆదాయం. రెవెన్యూ అంటే ఆదాయం. క్యాపిటల్ అంటే మూలం. చూడండి, రెవెన్యూ అంటే ఆదాయం,
క్యాపిటల్ అంటే మూలం. ఓకే. ఈ బడ్జెట్ లో డెఫిసిట్ ట్రెండ్స్, డెఫిసిట్ అంటే లోటు, డెఫిసిట్ అంటే చూడండి లోటు, ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్య లోటు, రెవెన్యూ డెఫిసిట్ ఆదాయ లోటు. సో మీరు ఇక్కడ చూసుకుంటే 2020 2021కి ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉందండి టు ద పర్సెంట్ ఆఫ్ జీడిపి, జీడిపితో పోల్చుకుంటే పర్సెంటేజ్ ఫిజికల్ డెఫిసిట్ వచ్చి 3.5 అండ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చి 2.7. ఇది ఎగ్జామ్ కి తప్పకుండా వస్తుంది. సో ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ 2020-2021 ఈజ్ 3.5% ఆఫ్ జీడిపి. అలాగే రెవెన్యూ డెఫిసిట్ ఆదాయ లోటు వచ్చి 2.7% ఆఫ్ జీడిపి అని అనాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ డెఫిసిట్ వచ్చి 3.5 ఆఫ్ జీడిపి అండ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చి 2.7% ఆఫ్ జీడిపి. ఇప్పుడు డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. డెఫిసిట్ ఫైనాన్సింగ్. ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనగా లోటు ఫైనాన్సింగ్. లోటు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్స్, ఖర్చు ఎక్కువైపోయింది, ఆదాయం తగ్గిపోయింది, అప్పుడు ఏంటి లోటు వచ్చింది. ఈ గ్యాప్ ని, ఈ లోట్ ని ఫిల్ చేయడానికి మనకి మనీ కావాలి కదా. ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుందో మనం ఇక్కడ చూద్దాం. సోర్స్ ఆఫ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్. ఏదైతే ఈ మనీ ఉందో ఈ మనీని ఎలా తెచ్చుకుంది గవర్నమెంట్ అనేది ఇక్కడ క్లియర్ గా రాశారు. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. సో మనం 2020-2021 చూద్దాం. 2021 లో మాక్సిమం బారోయింగ్ మనీ ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ కి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని చూస్తే సెక్యూరిటీస్ అగైన్స్ట్ స్మాల్ సేవింగ్స్. ఏదైతే స్మాల్ సేవింగ్స్ ఉంటాయో, సెక్యూరిటీస్ పెట్టి తీసుకుంటారో అది పెట్టుకొని గవర్నమెంట్ మనీ తీసుకుంది ఎక్కువ శాతం. సో ఎగ్జామినేషన్ లో 2020-2021లో డెఫిసిట్ ఫైనాన్సింగ్, లోటు ఫైనాన్సింగ్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుంచి హైయెస్ట్ మనీ తీసుకుంది అని అడుగుతాడు. దానికి ఆప్షన్స్ ఇస్తాడు. నెట్ మార్కెటింగ్ బారోయింగ్, స్టేట్ ప్రొవిడెంట్ ఫండ్స్, సెక్యూరిటీస్ ఎగ్నెస్ట్ స్మాల్ సేవింగ్స్. సో మనం ఇక్కడ ఆన్సర్ సెక్యూరిటీస్ ఎగ్నెస్ట్ స్మాల్ సేవింగ్స్ అని పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, రెండోది ఏమండి, ఇది ప్రథమం. రెండోది చూద్దాం. ఎల్లో స్టేట్ ప్రొవిడెంట్ ఫండ్. స్టేట్ పిఎఫ్ అమౌంట్ ప్రొవిడెంట్ ఫండ్ లోంచి తీసుకుంది సెకండ్. ఓకే, సెకండ్ వచ్చి అదర్ రిసీట్స్, ఇంటర్నల్ డెట్స్ అండ్ పబ్లిక్ అకౌంట్. అక్కడ నుంచి సెకండ్ వచ్చేసి అదర్ రిసీట్స్, ఇంటర్నల్ డెట్ లోంచి తీసుకున్నారు. మూడోది వచ్చేసి పిఎఫ్ తీసుకున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ది స్మాల్ సేవింగ్స్, ఎగ్జామ్కి వస్తుంది తప్పకుండా స్మాల్ సేవింగ్స్. సెకండ్ ది ఇంటర్నల్ డెట్, పబ్లిక్ అకౌంట్. థర్డ్ ఈజ్ స్టేట్ పిఎఫ్. ఫస్ట్ ది స్మాల్ సేవింగ్స్ లోంచి మాక్సిమం అమౌంట్ తీసుకొని లోటు ఫైనాన్సింగ్ ని తీర్చుకున్నారు. రెండోది పబ్లిక్ అకౌంట్ లోంచి డబ్బులు తీశారు. మూడోది స్టేట్ ప్రొవిడెంట్ ఫండ్. ఇది సిరీస్ గుర్తుపెట్టుకోవాలి, 1, 2, 3. ఈ 2020-2021 కాలంలో ఎంత ఫండ్స్ స్టేట్స్ కి వెళ్ళింది అని అడుగుతాడు. ఇక్కడ క్లియర్ గా ఉంది 12,69,435. సో 12,69,435 క్రోర్స్, కోట్లు రాష్ట్రాలకి వెళ్ళింది అమౌంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. 2020-2021 ప్రాంతంలో ప్రతి రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత మనీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అని అడిగితే 12,69,435 కోట్లు. ఈ సంవత్సరం 2021-2022 ఈ మధ్య కాలంలో రాష్ట్రాలకి ఎంత మనీ ఫండ్ వెళ్ళింది, ఏ రూపంలో, గ్రాంట్స్ రూపంలో కానీ
లోన్స్ అప్పుల రూపంలో కానీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేత స్పాన్సర్ అయిన స్కీమ్స్ ఎంత మనీ వెళ్ళింది అనుకుంటే ఇంత మనీ 13,88,502 crores 13,88,502 కోట్లు. ఇంత అమౌంట్ 2021-2022 బడ్జెట్ లో మన అన్ని స్టేట్స్ కి ఫండింగ్ కింద వెళ్ళింది. ఇప్పుడు ట్రెండ్స్ ఇన్ ట్యాక్స్ రిసీట్స్. ట్యాక్స్ ఎంత వచ్చింది దాని అర్థం. దేంతో కంపేర్ చేస్తే జీడిపితో కంపేర్ చేసుకుంటే ఎంత శాతం ట్యాక్సెస్ మన మనీ ట్యాక్స్ రూపంలో మనీ మన బడ్జెట్లోకి అదే మన భారతదేశానికి మన గవర్నమెంట్కి వచ్చింది అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చూడండి ఇక్కడ ఈ డివిజన్ 2001-2002 చూద్దాం. 2021-2022 ఇందులోని గ్రాస్ ట్యాక్స్ టోటల్ ట్యాక్స్ రిసీట్స్ ఎంత అండి? ఈ కలర్ టోటల్ ట్యాక్స్ రిసీట్స్ వచ్చి 9.9% ఆఫ్ జీడిపికి 9.9% వచ్చింది. ఎగ్జామినేషన్ అడుగుతా టోటల్ ట్యాక్సెస్ ఇన్ 2021-2022 ఈజ్ ఎంతమ్మా? 2021-2022లో టోటల్ ట్యాక్సెస్ జీడిపిలో ఎంత శాతం అని అడిగితే 9.9%. అదే డైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత? 4.9%. 4.9% ఆఫ్ జీడిపి. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత? 5% ఆఫ్ జీడిపి. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్, మీరు తప్పకుండా చదవాలి. ఎగ్జామినేషన్ లో ప్రతి ఏ ఎగ్జామ్ కైనా ఈ మూడు కూడా బడ్జెట్ లోంచి తప్పకుండా వచ్చే టాపిక్స్. ఇది హైలైట్స్ ఆఫ్ బడ్జెట్ 2021-2022 2021-2022. ఇందులో నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేశాను. ఇదే ఎగ్జామ్ కి రావడానికి 98% ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.